గురుగారు మైసూరులో వెలిసినటువంటి శక్తి స్వరూపిణిని చాముండేశ్వరిగా వ్యవహరిస్తారు కదా, ఆ పేరు ఏ రకంగా వచ్చింది అమ్మవారికి? అలాగే మహిషాసురుడికి మైసూరుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? శుంభులు వరగర్వితులై ప్రపంచాన్నంతా అతలాకుతలం చేస్తున్న సమయంలో దైవీ శక్తులన్నీ కలిసి అంబికగా అవతరించి వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. శుంభులు అంబికాదేవి మీదికి చండముండాసురులను యుద్ధానికి పంపించారు. ఈ చండు ముండాసురుడు ఇద్దరు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, శుంభులు చాలా బలవంతులు, వాళ్ళ ముందు నీ ప్రతాపం సరిపోదు, వారిని వరించి నీ జీవితం ధన్యం చేసుకోమంటూ ప్రగల్భాలు పలికారు. ఆ మాటలు విన్నటువంటి తల్లికి ఆగ్రహం కలిగి ఆమె భ్రుకుటి నుంచి కాళికాదేవి ఉద్భవించింది. ఆ తల్లి పుడుతూనే నాలుక చాపి అక్కడ ఉన్నటువంటి అసుర మూకలనన్నింటినీ అంతం చేసింది. ఏం చెయ్యాలో తెలియనటువంటి చండు మూర్ఛపోయాడు. ముండాసురుడు బాణప్రయోగం చేద్దామని ప్రయత్నిస్తే వాడిని అంతం చేసింది ఆ కాళికాదేవి. అనంతరం అంబికాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన కార్యక్రమాన్ని తాను నిర్విఘ్నంగా నెరవేర్చానని, యజ్ఞంలో బలి ఇవ్వటం అవసరం కనుక ఈ ఆసురి మారణ హోమంలో ఈ ఇద్దరి రాక్షసులను అంతం చేసి యజ్ఞాన్ని పరిసమాప్తం చేశాను అని తెలియజేస్తుంది. ఆ కాళికాదేవి యొక్క ప్రతాపానికి సంతోషించి చండా ముండాసురులను ఇద్దరిని వధించిన నిన్ను ఇక నుంచి చాముండేశ్వరి అని వ్యవహరిస్తారు అని నామకరణం చేసింది. అలా ఆవిర్భవించిందే చాముండేశ్వరి. ఇది కర్ణాటకలో అడయారు వంశస్థులకు ఆరాధ్య దైవం. వారు అక్కడ ఆ తల్లిని విశేషంగా అర్చిస్తూ ఉంటారు. దసరా ఉత్సవాలలో ఊరేగింపుగా ఆ తల్లిని పట్టణంలో సంచరింపచేస్తారు. అంతేకాకుండా సప్తమి, ఆషాఢ బహుళ సప్తమి నాడు ఆ తల్లిని మళ్ళీ ప్రేక్షకుల కోసం, భక్తుల కోసం ఊరేగింపు ఉత్సవంగా తీసుకొస్తారు. ఇక మహిషాసురుడు పరిపాలించినటువంటి పట్టణమే మైసూరు పట్టణంగా విలసిల్లింది. అందుకే మైసూరులో ఆసురీతత్వాన్ని అంతం చేసినటువంటి ఆ చాముండేశ్వరిని విశేషంగా అర్చిస్తూ దసరాల్లో ఆ అడయారు వంశస్థులు అద్భుతమైన దేవి ఆరాధనకు శ్రీకారం చుడతారు. అలా యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీసుందరీ సేవన తత్పరాణం మోక్షోస్తి భోగోస్తి కరస్తయేవా అని చెబుతారు. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం యొక్క ప్రస్తావన కనపడదు. ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగంతో పని లేదు. కానీ ఎవరైతే చాముండేశ్వరీదేవిని, ఆ జగన్మాతను ఆరాధన చేస్తారో వాళ్లకు ఒక చేతిలో భోగము, ఒక చేతిలో మోక్షము నిరంతరము అందుబాటులో ఉంటాయి అన్నది శాస్త్రవచనం కనుక ఆ తల్లిని ఆరాధిస్తూ ఈ ఆషాఢ మాసంలో జగన్మాతను అనేక రూపాల్లో మనం అర్చిస్తుంటాం కనుక అలా నీకు ఇష్టమైన, వీలైన, నీ సాంప్రదాయమైనటువంటి ఆరాధన చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేయాలి.